ఉద్యమ కెరటం యువ కిశోరం సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఉద్యమ రథ సారథి అయిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద స్వచ్ఛమైన మనసు ఉందిరా నమ్మిన స్వప్నానికి వెళ్ళనివ్వరా తన మార్గం నిజాయితీ తన ధైర్యం పురోగతి తన మార్గం నిజాయితీ తన ధైర్యం పురోగతి పచ్చన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం ధైర్య తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు రామచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి మేమందరం కూడా మీ కళ్ళల్లో ఆనందం చూసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఇంటి మనుషులుగా తెలంగాణ ఉద్యమ ధీరుడు డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు ఇవాళ సికింద్రాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. అశేష జనవాహిని మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు సైతం ఆయన పుట్టినరోజుకి హాజరవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శోభ గారు ఉన్నారు. వారిని అడిగి చెప్పండి, మనకి తెలియదు కాదు పద్మారావు గారు రాజకీయ రంగంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారు? ఆయన కూర్చోండి మాటలు. మేము ఆయనని ఎప్పుడు కాదు చూడడం, ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం పద్మారావు అన్న గారిని. ఆయన ఒక పులిలాగా ఒక మాస్ లీడర్. ఆయన మాస్ అంటే ఆయనకు అంత అభిమానం, అంటే ఆయన పేరే మాస్ లీడర్ అని ఒక గొప్ప పేరు వచ్చింది. ఆయన ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు
నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా అందులో భాగం అవ్వడం ఇంకా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం మేము గెలవడానికి కారణం కూడా పద్మనాభ గారే మాకు టికెట్ ఇప్పించారు. అదేవిధంగా మాకు డిప్యూటీ మేయర్ రావడానికి కూడా కొంచెం హెల్ప్ చేశారు మాకు. కాబట్టి మేము ఆయనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఆయన కోసం ప్రజాసేవ చేస్తూ ఉంటాం. రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఆయనను మళ్ళీ గెలిపించుకోవాలని మా కోరిక. రాజకీయంగా ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, లేకపోతే ఆయనతో మీరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయనలో మీకు నచ్చినవి ఏంటి? రాజకీయంగా అనుభవాలంటే అన్న చాలా మంచివాడు. మా పంచాయతీ చాలా మంచివారు. ఆయన పక్కన ఎవరున్నా కూడా ప్రేమ అభిమానాలతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా మమ్మల్ని కూడా డివిజన్ లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ కూడా బ్రహ్మాండంగా మర్యాదిస్తూ మంచిగా మేము కూడా అన్నను బ్రహ్మాండంగా చూసుకుంటున్నాం. అంటే అన్నగారి దీవెనలు మా మీద ఉన్నాయి. మేము కూడా అన్నగారికి రుణపడి ఉంటాం. వారి టీం కూడా కలవడం జరుగుతుంది. బౌద్ధనగర్ చెప్పే కార్పొరేటర్ ఒక్కొక్కరిగా కలిసి తొందరగా తిరిగిగా దయచేసి అక్కడ కూర్చోవద్దు. దయచేసి అన్నగారిని ఆశీర్వదించడానికి మన శివుడు వస్తారు. అందులో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా